ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? మోడీ తాజాగా ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మనసులో మాట బయట పెట్టారు అనేది, లేదంటే మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు, ఏది ఏమైనా ఆయన చిలకలూరుపేట సభలో ఆయన పాల్గొని వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న జనాన్ని చూసో లేదంటే రాష్ట్ర పరిస్థితులను చూసో మార్పు కోరుకుంటున్నారు జనం అని చెప్పి ఆయన నోట మాట రావడం. ఈ నెల 7-8 తేదీల్లో కూడా దాదాపుగా ఆయన పర్యటన ఖరారైంది అనేది, పీలేరు, వేమగిరి, అనకాపల్లిలో 3 చోట్ల రోడ్ షోలు కూడా నిర్వహించబోతున్నారు. అక్కడ మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేయబోతున్నారు. మార్పు కోరుకోవడం నిజంగా తథ్యం, లేదంటే ఆయన మనసులో మాట అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటివరకు ఆయన టార్గెట్ చేయలేదు. ఈ ప్రచార సభల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏమన్నా మాట్లాడతారా? ఈ చర్చ అయితే నడుస్తుంది. ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మార్పు కోరుకుంటున్నారు. ఆయన లాస్ట్ టైం చిలకలూరుపేట సభ గురించే కదా ఆయన మాట్లాడింది వచ్చినప్పుడు అనేది. ఎలా చూడాలి అది? ఆయన మనసులో మాట నిజంగా, లేదంటే కూటమి కట్టారు కాబట్టి కూటమి తరపున మోడీ ఏమన్నా ఆయన వాడిని వినిపించారా? ఆయన మనసులోనైనా అట్లా గెలవాలనే కోరుకుంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా దత్తపుత్రుడు కాబట్టి వద్దనుకుంటాడు ఏంటి? పొత్తుకు జట్టు కట్టిన తర్వాత ఆటోమేటిక్ గెలవాలనే కోరుకుంటాడు. అవతల వాళ్ళు ఓడిపోతారనే భావిస్తాడు, ఓడిపోవాలనే కోరుకుంటాడు. అదే సహజంగా చెప్తారు కదా. అంటే కేంద్రంలో అధికారులు ఉన్న పార్టీ కాబట్టి వీళ్ళకంటే కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. బీజేపీ కూడా కొన్ని సొంత సర్వేలు చేయించుకుంటుంది ఎప్పటికప్పుడు అంటారు. ఆ లెక్కలు ఏమన్నా ఆయన గ్రహించి దాన్ని బట్టి చెప్పారా? ఆ ఈక్వేషన్స్ అని మీడియా ముందు చెప్తారా? మీడియా ముందు ఎవడైనా సరే, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా మేమే కొడుతున్నామని చెప్పారు కిందసారి గవర్నమెంట్. కేరళలో మేమే కొడుతున్నామని చెప్పారు, తమిళనాడులో మేమే కొడుతున్నామని చెప్పారు, తెలంగాణలో మేమే కొడుతున్నామని చెప్పారు, ఢిల్లీలో మేమే కొడుతున్నామని చెప్పారు. ఎక్కడైనా మేము ఓడిపోతామని చెప్తారా? లేదా మేము పోరాడుతున్నామని చెబుతారా? లేదు కదా. ఎవడైనా సరే గెలుస్తామనే చెప్తారు. జట్టు కట్టారు కాబట్టి ఇక్కడ జట్టుగా గెలవబోతున్నామని చెప్తారు. ప్రజల్లో మార్పు వచ్చిందని చెప్తారు. ఎందుకు? అధికారంలో ప్రభుత్వం ఉంది కాబట్టి. ఇటు పక్కకి రావాలంటే ఏంటి, మారారనే చెప్తారు. అంతేగాని లేదా వాళ్ళకి పెద్దగా ఎప్పుడు కూడా మనసు విప్పి మాట్లాడతారు నిజంగా. అంటే మోడీని కూడా అలాగే చూడాలా? ఎవడైనా అంతే. రాజకీయ నాయకుడైనా అంటే ఇప్పుడు ఆయన ఏమన్నా న్యూట్రల్ జర్నలిస్టు ఏదో అంటే అనుకోవచ్చు, కానీ పార్టీని తరపున ప్రధానమంత్రి అభ్యర్థి అయ్యి అంటే ఎక్కడికక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ నిర్ణయాలు తీసుకుంటూ మేనిఫెస్టో మీద కూడా వాళ్ళ బొమ్మలు వద్దు, వాళ్ళ లోగోలు వద్దు, వాళ్ళ కలర్ వద్దు అని చెప్పుకుంటూ అంటీ ముట్టినట్టే ఉంది ఈ పొత్తు అనుకుంటున్న సమయంలో ఒకేసారి ఇంత పాజిటివ్గా లేదంటే బాబు గారికి కలిసి వచ్చేలాగా వ్యాఖ్యలు అంటే మీరు ఎందుకు దాన్ని ఎక్కువగా ఊహిస్తారు? నాకు అర్థం కావట్లేదు. అదే కదా దాంట్లో ఆయన ఒక నార్మల్ ఉపన్యాసకుడు. అంటే ఇప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మా పార్టీ ఆంధ్రాలో బాగాలేదని ఎవడన్నా చెప్తాడు ప్రాక్టికల్గా? ఎందుకు చెబుతాడు? ఇంకోటి, అది తెలుగుదేశానికి అద్భుతమైన పాజిటివ్ అయితే వాళ్ళు లగేసుకుని ఇప్పటికి చెప్తా ఉండేవాళ్ళు కదా. రెండోది అది పాజిటివే, అది ఖచ్చితంగా. అంటే నిజంగా మోడీ ఇంపాక్ట్ ఉంటే వాళ్ళ పోటీ చేస్తున్న కేవలం ఒక 10 స్థానాల గురించి రాష్ట్రం మొత్తం మార్పు కోరుకుంటుంది అని ప్రచారం చేసుకోవాల్సినంత అవసరం ఏముంటది? పొత్తులో ఉన్నాడు కదా. పొత్తులో ఉన్నప్పుడు మా కూటమి గెలుస్తుంటారు కానీ మా 10లో మాత్రం మేము గెలుస్తామని చెబుతారా ఏంటి? ఇప్పుడు అది పొత్తు ధర్మం అవుతుందా? అంటే మోడీ గురించో కేంద్రం గురించో బీజేపీ గురించో వస్తున్న మార్పు అది, లేదంటే జగన్ మీద వ్యతిరేకతతో వస్తున్న మార్పు? వ్యతిరేకతతో మార్పు వస్తుందని నమ్ముతారు వాళ్ళు. పొత్తు పెట్టుకున్నప్పుడు పొత్తు పెట్టుకున్న కూటమి గెలవాలని కోరుకుంటారు కానీ ఓడాలని కోరుకోరు కదా ఖచ్చితంగా. దానికి ఆ కూటమి గెలిచేందుకు కావాల్సిన మాటల్లో అదొకటి. ఎందుకు వచ్చాడు చిలకలూరుపేట? జగన్ గెలిపించడానికి కాదు కదా ఆయన వచ్చింది. దాంట్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్లను గురించి మనం మాట్లాడుకుంటాం. అది అట్లాగా సీరియస్గా లేడు అది ఇది. దానికి కారణం ఎందుకంటే చంద్రబాబుతో ఇంతకుముందు చంద్రబాబు ఆయన పట్ల ప్రవర్తించిన తీరు వలన మనం. అంతేగాని జగన్ గెలిపించడానికి వచ్చాడా చిలకలూరుపేట? లేదు కదా. అట్లాగే చంద్రబాబు నాయుడు గెలిపించడానికే కదా వచ్చింది ఆయన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని తెలుసు, ముఖ్యమంత్రి అభ్యర్థి అని తెలుసు, ఇంతకుముందు చేశాడని తెలుసు, మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాడని తెలుసు, బీజేపీ తక్కువ సీట్లు ఇస్తున్నాడని తెలుసు. అన్ని తెలిసినా కూడా తీసుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఏమీ లేని చోట, ఎంతో కొంత ఏమీ లేని చోట ఆమదవృక్షం మహావృక్షం అంటారు కదా. ఇక్కడ వచ్చింది. వస్తున్నప్పుడు తమకు సంబంధించినటువంటి ఇక్కడ కూటమి బాసు చంద్రబాబు నాయుడు ఎట్లా వ్యతిరేకిస్తారు? ఖచ్చితంగా సమర్థిస్తారు. దాని ద్వారా 4 ఓట్లు రావాలని కోరుకుంటారు. మోడీ ఇంకా పాజిటివ్ గానే చెప్తాడు. ఇంకా రేపు పొద్దున వచ్చిన తర్వాత విమర్శలు చేస్తాడు. మేబీ చేయకుండా ఎందుకుంటాడు? కాకపోతే దారుణమైన విమర్శలు చేస్తాడు. ఇప్పుడు చంద్రబాబుకి మళ్ళీ ఏటీఎం గీటీఎం అంటారా అంటే అది చాలా డీప్ గా వెళ్ళినట్టు, అప్పుడు చాలా సీరియస్ కసరత్తు చేసినట్టు. మామూలుగా విమర్శల పరంగా ఈ ప్రభుత్వం పనికిరాదు ఇట్లాంటివి మాట్లాడినా కూడా పెద్దది సీరియస్. ఎందుకంటే ఇంతవరకు మోడీ నోట్లోంచి ఆ మాటలు రాలా జగన్ విషయం. కాబట్టి అది ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా సీరియస్ ఇష్యూ కిందకి వెళ్తుంది. దాన్నే రేపు పొద్దున్న తీసుకెళ్తారు. ఎందుకు చివరిలో పెట్టారు? కావాలని టెంపో క్రియేట్ చేయడానికి. మోడీకి కూడా జగన్ అంటే నచ్చట్లేదు అనేటువంటి చెప్పడానికే.
మోడీ తీసుకొచ్చిన సంస్కరణల మీద ఆధారపడి ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ ఓట్ బ్యాంక్ కూటమికి కలిసి వస్తుంది? అదే ఉంటే గనక అసలు తెలుగుదేశంతో పొత్తు ఎందుకు పెట్టుకుంటుంది? ఉమ్, మోడీ సంస్కరణలు, మోడీ కాన్సెప్ట్ని ఇక్కడ చర్చించుకుంటారు అంత. మనకి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, చిన్న ఎగ్జాంపుల్, హైవే దగ్గరికి వెళ్ళండి. హైవే లోపలికి ఇంతకుముందు ఇల్లు ఉంటాయి. హైవే తర్వాత ఎక్స్పాండ్ అయింది అవును, చాలా చోట. అవును, అవును. ఎక్స్పాండ్ అయినప్పుడు ఎక్కడో లోపల ఉన్న ఇల్లు ఇప్పుడు కరెక్ట్గా రోడ్డుకి ఆనుకుని వచ్చినాయి. ఉమ్, ఇదివరకటి రోజుల్లో అక్కడ 25,000, 30,000, 50,000, ₹1,00,000 ఉండేది గజం. ఉమ్, ఇవాళ రోజున 2 లక్షలు, 3 లక్షలు అవుతుంది. ఉమ్, ఖచ్చితంగా రోడ్డుకి ఆనుకుని ఉంటే రేటు పెరుగుతుంది కదా. ఉమ్, అప్పుడు ఎవరి వల్ల ఈ ఇంకోటి రోడ్డుకు ఆనుకుని వాళ్ళు ఎదిగారు అంటే, ఏ స్థాయికి వచ్చేసినట్టు? హైవేకి ఆనుకుని అంటే ఉమ్, వచ్చినట్టే కదా. ఉమ్, వాళ్ళని మీరు అడగండి, ఈ రోడ్డు ఎవరు వేయించారని చెప్పి. ఉమ్, చంద్రబాబు వేయించాడంటారు, లేకపోతే జగన్ వేయించాడంటారు. ఉమ్, అంతేగాని మోడీ అంటారా? లేదు. మన రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు వీళ్ళు. ఉమ్, మన దృష్టిలో ఏంటంటే, మన నాయకుడు వాళ్ళతో అడిగి తెప్పిస్తాడు తప్పించి వాళ్ళు ఎయ్యరు అనేటిది మనకు ఫీలింగ్ సాధిస్తుందండి. ఉమ్, ఇక్కడున్న దక్షిణాదిలో చదువుకున్నటువంటి వాళ్ళల్లో మూర్ఖత్వం ఎక్కువ, కుల మూర్ఖత్వం, ప్రాంతీయ మూర్ఖత్వం ఎక్కువ, ఉమ్, దేశభక్తి తక్కువ. ఎందుకంటే మనం బ్రిటిష్ వాడి దగ్గర పెరిగాం ఎక్కువ కాలం పాటు. బ్రిటిష్ వాడు మనలో దేశం అంటే విముఖత, వాడంటే దేవుడు అనేటువంటి ఫీలింగ్ తెచ్చాడు. ఉమ్, సుదీర్ఘకాలం పాటు రాజులు, రాణి, ఆవిడ దేవత, ఆవిడ బెచ్చం వేస్తే మనం బతుకుదాం అనేటువంటి స్టేజ్లో యువర్ హైనెస్, యువర్ హైనెస్, యువర్ హైనెస్ అని తిరిగాం మనం. ఉమ్, ఆ బానిసత్వం మనకి ఎక్కువ ఉంది. ఉమ్, కాబట్టి మనం టెంపర్మెంట్ని క్రియేట్ కాము. ఉమ్, తిడతాం, బూతులు తిడతాం, అవన్నీ మనలో మనం తిట్టుకుంటాం, ఉమ్, ఇంకొకరికి దాస్యమే చేస్తున్నాం. ఉమ్, జాతీయతాభావం మన దగ్గర ఎంత ఉంది? ఇక్కడ ఉమ్, జాతీయతాభావం అన్నటువంటి చూస్తే నాకు తెలిసి మన దక్షిణాది రాష్ట్రాల్లో 20 to 30% ఉంటుంది. ఉమ్, అలాగని దేశ వ్యతిరేకులు కాదు, ఆ విషయంలో ఒప్పుకోవాలి. ఉమ్, ఉమ్, కానీ దేశం కోసం ఏమైనా చేద్దామన్న కసి ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అవును, చాలా తక్కువ ఉంటారు. ఉమ్, దేశం దృష్టిలో ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఇక్కడ. ఉమ్, కాబట్టి అది ఆంధ్రాలో మరింత ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ తరతరాల నుంచి కులము, స్వార్థము, ఆర్థిక ఆదాయ వనరులు ఉమ్, ఇవన్నీ డామినేట్ చేసినాయి ఈ రాష్ట్రాన్ని. ఉమ్, వాటి ఫలితంగా ఇక్కడ అవి దక్కనటువంటి వాళ్ళకేమో ఉమ్, ఇన్నేళ్ళు వచ్చి స్వతంత్రం వచ్చి మాకేం ఒరిగిసి వచ్చిందంట, ఆ నాయకుడు వస్తే వద్ద దొరికింది అనేటువంటి రూట్లో ఉంటారు. ఉమ్, వాళ్ళకి దేశభక్తి, జాతీయత భావం ఎక్కడి నుంచి వస్తుంది? Hmm. అలాగే ఈ సంపన్న వర్గాలు ఎవరైతే ఉన్నారో, మేము ఎంత కష్టపడి సంపాదించి ₹4 పోగేస్తే ఆడు తీసుకెళ్ళి ట్యాక్స్ తీసుకుంటాడు, వాడికి మేము తగలేస్తున్నాం, వాడు మా మీద పడి బతుకుతున్నాడు కానీ మాకేంది దేశభక్తి అనేటువంటి రూట్లో ఉంటారు. అంటే దేశం మంది అంతే. ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలు వాళ్ళకి ఏంటంటే పద్దాక సరిహద్దు గొడవలు, లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలసవాదుల వల్ల హింసలో విక్టిమ్స్ అక్కడ. ఎప్పుడైనా మీరు చూడండి, హైదరాబాద్ పాత బస్తీలో ఉన్న హిందువులు ఐక్యంగా ఉంటారు. అక్కడ హిందువులైనా ముస్లింలైనా, ఇదే దాన్ని ఎవరంటారు, సిక్కులు కానీ లేకపోతే మార్వాడీలు కానీ, వాళ్ళందరూ ఐక్యంగా ఉంటారు అక్కడ. అదే ఇతర ప్రాంతాల్లో ముస్లింలు ఐక్యంగా ఉంటారు. అక్కడ ముస్లింలు కొట్టుకుంటారు పాత బస్తీలో. ఎంఐఎం లేకపోతే అదేవడం ఇంకో పార్టీ వచ్చినాయి కదా అక్కడ, దాంట్లో ఎంబీటీ ఇట్లాంటివి కొట్టుకుంటారు లేదా వాళ్ళకి. ఎప్పుడైనా మెజారిటీ, ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు పోలరైజ్ అవుతారు, ముస్లింలు పోలరైజ్ గారు. ఎందుకని? అక్కడ వాళ్ళు ఎక్కువ కాబట్టి. ఇక్కడ అదే తరహా మనకు కూడా. సంక్షేమం వేరు, ఉచితాలు వేరుగా మోడీ చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. ఎక్కువ ఉచితాలను మేము ప్రోత్సహించామని కూడా చెప్పారు సందర్భంలో. ఇప్పుడు ఎక్కువ ఉచితాలు ఇస్తోంది తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోని. అయినా సరే కూటమికి సపోర్ట్గా మాట్లాడడం అంటే, ఆయన రేపు పొద్దున్న ఏదో టీడీపీ వాళ్ళకి బూస్ట్ ఇవ్వాలనో జోష్ ఇవ్వాలనైనా రేపొద్దున ఆయన వచ్చిన తర్వాత కూడా నిజంగా ఆ మేనిఫెస్టోని పట్టుకుని ఆయన మాట్లాడే అవకాశం ఉంటుంది. చూడాలి, ఆ సభలో అది మాట్లాడితే చాలా పెద్ద చర్చనీయాంశం, దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. నాకు తెలిసి ఆ రోజున ఆ మేనిఫెస్టో, అందుకని అసలు ఇప్పుడు పేరే ఫోటోనే వద్దన్నప్పుడు ఆ రోజున అదే పెట్టుకుని ఎందుకు మాట్లాడతాడు? మేబీ నేను అనుకోవడం పోలవరం గురించి మాట్లాడచ్చు, మేము పూర్తి చేస్తాం ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా అని చెప్పేసి. రెండవది మేబీ ఇవి ఉన్నాయి కదా, షెడ్యూల్ ఉన్నాయి కదా, వాటి గురించి మాట్లాడచ్చు. అట్లా కేంద్ర సంస్థలు ఇప్పటికే 31 దాకా ఇచ్చారు, ఇంకో 3-4 ఇవ్వాల్సినవి ఉన్నాయి, వాటి గురించి మాట్లాడచ్చు. గిరిజన యూనివర్సిటీలు, అట్లాంటి మెడికల్ కాలేజీలు, ఇట్లాంటి ఇవ్వబోయే మాట్లాడతారు. ఈ హైవేలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, అవి మాట్లాడతారు అనుకుంటున్నాను. ఏపీకి సెపరేట్గా ఇండివిజువల్గా ఏమైనా హామీలు ఇచ్చే అవకాశం ఉంటుందా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఆంధ్రప్రదేశ్? అట్లయితే కనుక ఇప్పటికే అనౌన్స్ చేసి ఉండేది చివరి రోజుల్లో. ఆయన చేతుల మీద, ఆయన నోట్లోంచి ఏమన్నా రేపు 7-8 ముందు నుంచి ప్రచారంలోకి తీసుకొచ్చి అది ఆయన నోటితో చెప్పిస్తారు. అప్పుడు ఎప్పుడైనా సరే కర్టన్ రైజర్ అంటాం కదా మనం, అట్లాంటిది అయితే జరగట్లేదు కాబట్టి ఇంకెక్కువ స్పెషల్ హామీలు ఇస్తారు అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటికీ
ఈ చేసేటప్పటికీనే అస్తం శశాంక్. ఇంకోటి ఒక రాష్ట్రానికి ప్రత్యేకంగా కేంద్రం ఇవ్వదు, అసాధ్యమైన పని అది. అంటే విభజన తర్వాత పెద్దగా ఏం వరాలు ఇవ్వలేదు, ఒక ప్యాకేజ్. వాగేవాడు ఎప్పుడు వాగుతూనే ఉంటాడు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇన్నేళ్లలో లేనన్ని సంస్థలు ఈ 10 ఏళ్లలో వచ్చినాయి. ఇది మనం తమిళనాడు నుంచి విడిపోయిన తర్వాత ఇన్నేళ్లలో రానన్ని సంస్థలు ఈ 10 ఏళ్లలో 31 వచ్చినాయి. అట్లాగే భారతదేశంలో ఎవరికి ఇవ్వనన్ని నిధులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. అదే లేకపోతే ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి జనాలకు డబ్బులు వెళ్తున్నాయి? విడిపోయినటువంటి స్టేట్లో ఎట్లాగా ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఖచ్చితంగా. కాబట్టి వాగేవాడు వాగుతూనే ఉంటాడు. వాళ్ళు అనేది ఏంటంటే అందరికంటే ఎక్కువ ఇవ్వాలి కదా, విడిగా ఇవ్వాలి కదా. అంటే నీకు అందరితో పాటు లెక్క చూపెడుతూ నీకు సపరేట్గా ఇవ్వాల్సింది ఇస్తానే ఉన్నారు. ఇవ్వబట్టినే కదా ఇంత. లేకపోతే నీకు 20 లక్షల ఇళ్ళు దేశంలో ఏ రాష్ట్రంలో ఇచ్చారు? ఉత్తరప్రదేశ్లో ఇచ్చారా? ఉత్తరప్రదేశ్ కంటే పేదరికంలో ఉన్నాం మనం. బీహార్లో ఇచ్చారా? అంతకంటే దరిద్రంగా ఉన్నాం మనం. 85 లక్షల మందికి రేషన్ కార్డులు ఎక్కడిస్తున్నారు చూడండి, ఎక్కడ మాత్రం ఇస్తున్నారే. ఆ లెక్కను చూస్తే కేంద్రం చేస్తుంది. కాకపోతే ఏంటంటే ప్రాంతీయ పార్టీలు తామే ఎక్కువ చేస్తున్నాం అని చెప్పుకోవడం కోసం వాళ్ళు ఏం చేయట్లేదని చెప్తారు. అది నడుస్తూ ఉంటుంది. ఎన్నికల దగ్గరలో లాస్ట్కి 7-8 తేదీల్లో తీసుకురావడం వెనక ఏమన్నా వ్యూహం ఉందా మోడీని ఏపీకి? ఆయనే టైం ఇవ్వలేదు ఇప్పటిదాకా. అక్కడ 3 దశలు జరుగుతూ వచ్చినాయి కదా. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ జరుగుంటే కనుక ఎక్కువ టైం ఇచ్చి ఉండేవాడేమో. ఇన్ని దఫాలు ఎలక్షన్ అయ్యేటప్పటికి ఇప్పుడు ఈ లోపుది అయిపోయింది. ఇప్పుడు ఏది 3 దశలు అయిపోయినాయి. ఇప్పుడు ఇది 4వ దశ ఎన్నికలు కదా. ఈ 4వ దశ ఎన్నికల్లో ఎన్ని రాష్ట్రాలు జరుగుతున్నాయి? మళ్ళీ అన్ని రాష్ట్రాలు తిరగాలి ఆయన. అందుకని టైం తక్కువ ఉంది ఆయనతో. అలా కేంద్ర మంత్రులు వచ్చారు కదా, రాజ్నాథ్ సింగ్ వచ్చా, పీయూష్ గోయల్ వచ్చా, నిర్మలా సీతారామన్ వచ్చా, నితిన్ గడ్కరీ వచ్చా, అందరూ వచ్చారు కదా అంతమంది. పొత్తు పెట్టుకున్న ఇన్ని రోజులు మోడీ కూటమి తరపున మాట్లాడలేదు అన్నారు. తాజాగా ఈ మాట్లాడిన వ్యాఖ్య ఏమన్నా బూస్ట్ ఇచ్చేదేనా? చిలకలూరు ఘాట్లోనే మాట్లాడాడు కదా కూటమి తరపున. ఇప్పుడు కూడా అంటే అది ఒక్క ప్రచారమే తప్ప తర్వాత ఏం తిరిగింది లేదు. బాబు గారితో సభలు లేవు. క్రియేషన్ ఉంటుందండి. ఇప్పుడు తెలివిగా ఏం చేస్తుందంటే వైసీపీ మోడీ మాట్లాడుతున్నప్పుడే జగన్ గురించి ఏమనలేదు చూసారా, లేకపోతే ఇంకో టాపిక్ రేజ్ చేస్తే దాంతో టీడీపీ వాడు డిఫెన్స్లో పడిపోయి కదా వీళ్ళు తిట్టిన వీళ్ళు అంటే వైసీపీ వాళ్ళు ఏం కోరుకున్నారో అంటే నిజంగా వాళ్ళు తిట్టించుకోవాలనుకున్నారా? లేదు కదా. వాళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారు, ముందే చూసారా మా జగన్ ఏమనలేదు, ఊరికనే జస్ట్ పైన అనేసి వెళ్ళిపోయాడు అనగానే వీళ్ళకేంటి ఫస్ట్ నుంచో మోడీ మీద ద్వేషం. వాళ్ళు ఏం కోరుకుంటారు? జగన్ని చంద్రబాబుని తిట్టినట్టు తిట్టాలని కోరుకుంటారు. అట్లా తిట్టలేదు కాబట్టి వీళ్ళు అనుకున్నట్టే మోడీ ఉన్నాడని వీళ్ళు కూడా ప్రిపేర్ అయిపోతారు. ఈ సైకలాజికల్గా ప్రిపేర్ అయ్యాక వీళ్ళు ఇంకా మోడీ చెప్పిన మంచి పాయింట్స్ ఏం చెప్తారు ఇక్కడ? వీళ్ళకి ఏం కావాలంటే రేపు పొద్దున మోడీ వచ్చేసేసి జగన్ అనేటువంటి ఒక రాక్షసుడు అది రాష్ట్రంలో ఉంటే చాలా ప్రమాదం అని తరివేయండి మీరు అందరూ కలిసి, నేను వెనకాల ఉన్నాను మీకు. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఇట్లాంటి రౌడీ రాజ్యాన్ని అంతం చేశాడు, అట్లా ఇక్కడ చంద్రబాబు అంతం చేయడానికి సిద్ధమయ్యాడని చెప్పాలి. అప్పుడు సాటిస్ఫాక్షన్ వాళ్ళకి. అది అంటాడో లేదో చూడాలి. రైట్, చూద్దాం. మొత్తానికి 7-8 తేదీల్లో అయితే ఆంధ్రప్రదేశ్లో మోడీ ప్రచార సభలు ఉండబోతున్నాయి అనేది. అలాగే పీలేరు, వేమగిరి, అనకాపల్లి అంత మొత్తం అటు రాయలసీమ, ఉత్తరాంధ్ర, మధ్యలో గోదావరి జిల్లాలు కూడా కవర్ చేయబోతున్నారు. మరి ఏమన్నా మాట్లాడతారా నిజంగా? జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏమన్నా వ్యాఖ్యలు ఉంటాయా, లేదంటే ఆయన చెప్పాల్సింది చెప్పుకెళ్ళిపోతారా? చూద్దాం.